హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ శ్రీరామనవమి అండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. చూడండి, మనము మాఘమాసంలోన మనకి మ్యాంగోస్ చూడండి, మనం మ్యాంగో రైస్ చేసుకోబోతున్నాం. అంటే మామిడికాయ పులిహోర. చూడండి ఎలా ఏంటనేది చాలా ఈజీ, చాలా సింపుల్. మన వీడియోలో పార్వతి హోమ్ రెసిపీస్ వీడియోలో చాలా ఉన్నాయి. తప్పకుండా మీకు నచ్చుతుంది. చూడండి, ఒక మందపాటి కడాయి పెట్టుకొని జీలకర్ర ఆవాలు వేసుకున్నాము. అన్ని పప్పు గింజలు వేసుకోవచ్చు మనము. పల్లీలు, పెసరపప్పు, మనకి మినప్పప్పు, శనగపప్పు, ఇవన్నీ ఫ్రెండ్స్. మనకి పెసరపప్పు లేకపోయినా కూడా పర్లేదు, నేను వేస్తాను అప్పుడప్పుడు, నాకు ఇష్టమని. చిన్న మంట పైన దూర పైన ఇలా చేసుకోవాలి. మనకి తగినన్ని ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి, పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఇంగువ కూడా వేసుకోవాలి. దీని తర్వాత ఇది బాగా చిన్న మంట పైన, సిమ్ పైన స్లోగా ఇలాగే దూరగా వేగాలి ఫ్రెండ్స్. ఇక కరివేపాకు వేసేసుకోవాలి, కొన్ని పచ్చిమిర్చి వేసేసేయాలి. ఎప్పుడంటే మనం జస్ట్ రైస్ వేస్తున్నాం అన్నప్పుడు కరివేపాకు వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసేయాలి. అలా 2 తిప్పులు తిప్పేసి కలిపేసేసుకొని రైస్ అనేది వేసేసుకోవాలి ఫ్రెండ్స్. మనము ఏ అన్నమైనా పర్లేదు, స్టోర్ ఉన్న అన్నమైనా. ఈ మ్యాంగో అనేది మనం కట్ చేసి ఇలా మిక్సీ పట్టుకున్నాం. నేను పొట్టు తీసి చేశాను. పొట్టుతో సహా కూడా మిక్సీ పట్టుకోవచ్చు, ఇలా కూడా పట్టుకోవచ్చు, అండ్ తురిమి కూడా చేసుకోవచ్చు. మనకి ఇంకా డీటెయిల్గా కావాలంటే పార్వతి హోమ్ రెసిపీస్లో షార్ట్ ఉంది, వీడియో ఉంది, ఫుల్ వీడియో లెంత్ ఉంది. చూడండి, మీకు అర్థమవుతుంది మనకి పులిహోర ఎలా అనేది. ఈ మనం రకరకాల పులిహోర వీడియోలు ఉన్నాయి, కానీ మ్యాంగో పులిహోర వీడియో కూడా ఉంది, చూడండి. చూడండి, మనకి ఇలాగా కలిపేసుకోవాలి. స్టోర్ చేసున్న అన్నం రైస్తో కూడా చేసుకోవచ్చు, అప్పటికప్పుడు వండిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఆరి ఉండాలి, చల్లగా ఉండాలి. ఎందుకంటే అప్పుడే మనకి రైస్ అనేది చాలా బాగుంటుంది, దానా దానా కనిపిస్తుంది. పులిహోర అన్నా కానీ ఏదైనా కానీ మనకి దానా దానా ఉండాలి, కనిపించాలి. చూడండి ఫ్రెండ్స్, ఎలా అనిపించింది? చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. మనకి ఎలాగో ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి మనం మామిడికాయలు తెచ్చుకొని ఇలా చేసుకోవచ్చు. ఫైనల్గా రెడీ అయిపోయింది. ఇలా నేను తీసేసాను కూడా. ఎలా అనిపించింది ఫ్రెండ్స్? చాలా టేస్టీగా, చాలా బాగుంది, సూపర్గా ఉంది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఈ వీడియోలో అనిపించిందో కామెంట్, లైక్, షేర్ ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు.